చెప్పినట్టుగా అంటారు, లోపడతాం. వెరీ గుడ్. ఇంకా తగ్గించుకుంటారు. వెరీ గుడ్. ఇంకా ఆత్మీయ జీవితంలో ఒక మనిషి ఎదగాలనడానికి నిదర్శనాలు ఏంటి? లోబడుతూ ఉంటారు. ఇంకా విధేయత వినయం చూపిస్తారు. తగ్గింపులోనే అదంతా వస్తుంది. దేవుని భయం ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా పరిశుద్ధంగా జీవిస్తారు. చెప్పారు ఆల్రెడీ. దేవుని మీద ఆధారపడతారు. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారు. ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. ఒక మనిషి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దాని సిగ్నల్స్, సూచనలు. ఒక మనిషి బాగా ఆత్మీయంగా ఉన్నాడు అన్నాకి సూచన ఏంటంటే ఆత్మచేత నడిపించబడతారు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడింది. దేవుని కుమారులు అనబడడానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళ ఆత్మచేత నడిపించబడతారు. మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలంటే దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానించాలి. చూడండి 101వ కీర్తన 101 నమ్మకమైన వారిని అనే 101:5-6 చదవడం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులైన వారిగా ఉండాలి. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారు నమ్మకంగా ఉంటారు. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారు దేవుని మాట ప్రకారంగా జీవిస్తారు. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారు. మోసం చేయరు. ఆత్మీయంగా ఉండే వాళ్ళు ఏం చేయరండి? మోసం పని. ఇలాగ తెలిసి వెళ్ళిపోవడం, ఏదో గాబు తీసినప్పుడు ఇలాగలా తీసేసి కాలిపోవడం, ఏదో అర్ధాకృతంగా చేయడం, స్విచ్ చేసి స్విచ్ చేయనట్టు, లైట్ కట్టి లైట్ అట్లనట్టు, వాటర్ వేసి వాటర్ వేయనట్టు. ఆఫీస్లో టైం అయిపోయినా సరే టైం అవుతున్నప్పుడు అది చేస్తారు. ఆ టైం అయిపోయినంత వరకు కూడా చేస్తూనే ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా. ఒక్కొక్కసారి ఎవరు ఆఫీసర్స్ లేరనుకో తెల్లబడ్డానికి నడుచుకోండి. కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు, దేవుని బిడ్డలుగా అనుకున్న మనమైతే అది నమ్మకంగా పనిచేస్తాం. ఒక్కొక్కసారి మేము ఏదైనా ఇది పని అయ్యేటప్పుడు మేము మీటింగ్స్కి వెళ్ళిపోతాం. సడన్గా వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం? ఎందుకు వెళ్ళిపోతాం? చెప్పు ఏంటి? ఎందుకు వెళ్ళిపోతాం? ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళిపోతారు వదిలేసి? మీ నాన్నగారు నాకు తవలిస్తా అన్నారు వెళ్ళిపోయినప్పుడు, మీరు అక్కడెక్కడ ఉన్నప్పుడు. ఎందుకు ఇస్తారంటారండి? ఒక వ్యక్తి ఒక ఇంటి తాళాలు ఎప్పుడు ఇస్తారంటే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంది కదా బాటిల్, తీసిడు, తాగిడు, మళ్ళీ నీళ్ళు వేసిడు, తెలిసిపోదు కదా సార్. నెవర్ డూ దట్. మనము దేవుని యొక్క బిడ్డలుగా నమ్మకంగా ఉండాలి. వాక్యం ప్రకారంగా నమ్మకస్తులైన వారిని ఆయన దగ్గర నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తుందండి? వాట్ ఈస్ వాచింగ్? ఫెయిత్ఫుల్ పీపుల్. దేవుడు నమ్మకమైన వారిని చూస్తున్నాడు. నీవు నమ్మకంగా ఉంటే నిన్ను లేవనెత్తాడు అన్నాడు కదా. పెంట కుప్పల మీద నుండి వేదనను చూడండి. ఎందుకు వచ్చాక నాకు ఎదురు నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? అని పెడుతూ ఉన్నాడు. ఈస్ పాయింటింగ్ అవుట్. ఆయన పాయింట్ చేస్తున్నాడు. కాబట్టి నమ్మకస్తులైన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నమ్మకస్తులైనగా ఉండాలని
ఆయనకు ప్రార్థన చేయడంలో, ఆయన సన్నిధిలో ఉండడంలో, ఆయన దగ్గర ఉండడంలో నీవు నమ్మకస్తుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తుగా ఉంటే దేవుడు వారి ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మకం ఉంటే దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క అభిషేక కార్యాలు వారి ద్వారా జరుగుతాయి. కాబట్టి ఆత్మీయతలు ఎదగాలంటే, ఆత్మీయతలు ఎదగలాగా మనం ఉండాలంటే నమ్మకంగా దేవుని సన్నిధికి రావాలి. సంఘంలో నమ్మకమైన వ్యక్తులుగా జీవించాలి. ప్రార్థన పూర్వకంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా నడుచుకుంటామో దేవుడు అంచెలంచెలుగా దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం దీవించాలంటే నమ్మకంగా ఉండాలి. అమ్మా మీటింగ్ పెడుతున్నాం అంటే ఏదో తెగిపోయిన మీటింగ్ క్యాన్సిల్ చేయకూడదు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? బుధవారం ప్రార్థనండి అని చెప్తారు. ఏదో గాస్పెల్ మీటింగ్ ఎక్కడో వాకింగ్ చెప్పడానికి సమయం చెప్తారు. అమ్మో నా కూతురు లేకపోతే నా బిలీవర్ కదా వాకింగ్ చెప్పడానికి బుధవారం రమ్మన్నది, అయితే నేను రానండి ఫోన్ చెప్పాను. 2-3 సార్లు చూశాను. మీరేం ఐదు నాకు లేదండి. ఎన్ని లక్షలు ఖర్చు పడతావు నువ్వు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు నోకూడ పెట్టడం? క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, అక్కడెక్కడో ఏదో ఊర్లో సువార్త పాడైపోయింది నీ వల్ల. అర్థమవుతుందమ్మా? మనం రాము చేసామా ఏక తెగిపోయినా సరే క్యాన్సిల్ చేయకూడదు. అనారోగ్యంగా క్యాన్సిల్ చేయకూడదు. ఏం జరిగినా సరే మీటింగ్ సే సంథింగ్ వి డూ ఇట్ అంతే. రావాలంటే రావాలి, వెళ్తానంటే వెళ్ళాలి, ఉండాలంటే ఉండాలి, ఉండి తీరాలి అంతే. ఏం జరిగినా సరే మీకు విషయం తెలీదు. కన్యలో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఉదయం 6 గంటలకు దిగాను, 5:30 దిగాను. మధ్యాహ్నం 10:30కి వచ్చాడు. ఆయన 10:30కి వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోండి. దేశం ఊరు వెళ్తా తెలీదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తుతుంది కానీ ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. నేను అనుకున్నాను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే లేదు, ఆయన సంగతి తెలుసుకొని వెళ్తాను అనుకున్నాను మనసులో. నేను దేవుడు సేవకులను, దేవుడు నేను కానీ నా దగ్గర రిసీవింగ్ రాకపోతే దేవుడు ఇంకోని ఏర్పాటు చేసుకుంటాను. ఎయిర్పోర్ట్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు అని నేను దేవుడి సల్ల కన్నీరు కాచి ప్రార్థన చేసి భయంతో ఉన్నాను. ఎయిర్పోర్ట్లో, మన ఇండియా ఎయిర్పోర్ట్లో కాదు, ఎలా పడతావు తిరగడం. బయటికి వెళ్తే భయం, బయటికి వెళ్తే కట్లు పట్టుకున్నట్టు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు దేశంలో. నా బ్యాగ్ ఒకటికి వెళ్ళిపోతారు, చెప్పాల్సిన లేదు, చేయాల్సిన లేదు, ఎవరైనా ఉండవు, పోలీసులు కూడా ఏమన్నారు. భయంకరమైన దేశం. కానీ ప్రియులు ఏమన్నారా? ప్రామిస్ చేసామా? వి ఆర్ సేయింగ్ దట్ వి విల్ కమ్. మనం వస్తానంటే రావాలి. ఏం జరిగినా అనవసరం. నేను రాను అంటే నీకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే పనిలో ఉంటారు. కాబట్టి ప్రామిస్ చేశారా? ఒక వాగ్దానం చేశారా? ఒక మీటింగ్ పెట్టారా? ఒక గ్రౌండ్ కూడా పెట్టారా? ఒక ఇల్లు కూడా పెట్టారా? ఏదైనా పెడితే ఖచ్చితంగా మనం అది క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. అర్థమా? వీడియో చూడు, నమ్మకంగా ఉండాలి. అదే నమ్మకం అంటే, అదే విశ్వాసం అంటే. దేవుడు నిన్ను ఎలాగా చూస్తాడు, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. మనమే నమ్మకంగా లేకపోతే మన పిల్లలు నమ్మకం ఉంటారు. మనమే నమ్మకంగా లేకపోతే మన కుటుంబస్తులు ఎలా ఉంటారు. మనమే నమ్మకంగా దేవుడి సంగతి ప్రార్థన చేయకపోతే, కన్నీరు ఖర్చపోతే, లేకపోతే దేవుడి సంగతి నువ్వే ప్రార్థన చేయకపోతే, నువ్వు పడుకుంటే నీ ఆవిడ కూడా పడుకుంటావు, నువ్వు పడుకుంటే మీ పిల్లలు కూడా పడుకుంటారు. నువ్వు చర్చికి రాకపోతే మీ పిల్లలు కూడా చర్చికి రారు. అంతే. మీ పిల్లలు ఎక్కడ కూడా చూసుకోండి. ఎగ్జామ్స్ తిరిగారా? ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతాడు. తిరిగి లేకుండా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతాడు. దేవుడి సన్నిధికి వచ్చారా? ఎగ్జామ్స్ ఖచ్చితంగా చదువుకొని ఫెయిల్ అవ్వదు, పాస్ అవుతారు, డెఫినెట్ పాస్ అవుతారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? నాతో పాటు చదివాడు బాలకృష్ణ, నేను ఆయన 10వ తరగతి ఎగ్జామ్స్ రాసాం. నేను ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళి ఎగ్జామ్స్ రాసాం. ఆయన అలాగే చదివి ఆ రోజు ఎగ్జామ్కి వెళ్తాడికి 3 మార్కులు పోయాడు. నాకు 45% వచ్చింది, ఆడు 3 మార్కులు పోయాడు అంతే. లబోది కూడా కొట్టుకోండి. ఏంటి నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే, దేవుడు సమయం ఇస్తే, నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఉంటే నీకు ఏం కావాలో దేవుడు చూస్తాడు. హలో, అర్థమవుతుందా? నమ్మకం ఉంటే
గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఆశ్చర్య కార్యాలు చేయడం పెద్ద గొప్ప లేదండి. భేదాలు ఏం చేస్తాడు దేవుడు? God will lift up, his words are true. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగింది కదా. పెద్ద గొప్ప నుంచి భేదాన్ని పైకెత్తా ఉన్నాడు. నీ స్థితి ఎలాంటి స్థితి అయినా, నీ స్థితి ఎంత తగ్గింపు స్థితి అయినా సరే దేవుడు నిన్ను లేవనెత్తి అందరూ ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎక్కడే అనుకోట, ఎక్కడ చదువు టాప్ చర్చెస్ లో దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. పెద్ద గొప్ప భేదాలు ఎత్తేది కాదా వాక్యం? దేవుడు దీవిస్తాడని చెప్పడానికి నేను ఒక్కనే ఇక్కడ సాక్షి. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు, దేవుడు ఎవరినైనా దీవించగలడు, ఎవరినైనా వాడుకోగలని చెప్పడానికి నేను సాక్షులు, మీరు సాక్షులు. హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళలేని ప్లేసులో దేవుడు వాడుకుంటున్నాడు. రాత్రి యుగాండ మీటింగ్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయ్యా మీరు ఖచ్చితంగా రావాలి నేను చెప్పాను. దేవుడు నాకు సమయం ఇస్తే ఖచ్చితంగా వస్తాను. కాబట్టి ప్రియమైన ఆత్మ జీవితంలో ఎదిగే వారి యొక్క లక్షణాలు చాలా రాసుకున్నాను. రాత్రి 2 గంటలకు ప్రిపేర్ అయ్యాను. 3 పేపర్లు. దేవుడు అడుగుతాం, దేవా నన్ను వాడుకున్నాను, నేను రెడీ అవుతాను. చదవాలా? దేవుడు వాక్యం చదవాలా? 10-20 నోట్స్లు రాసుకోవాలా? దేవుడు ఎలా వాడుతున్నాడు, దేవుడు ఎలా సంబంధిస్తాడు, ఏమో ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఎవరిని వాక్యం ఇస్తారో తెలియదు. శ్రద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగే వారి యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళ ఆత్మచేత నింపబడతారు. ఫస్ట్ థింగ్, ప్రతిరోజు దేవునికి ఆత్మచేత నింపాలి. ప్రతిరోజు we must fill with the Holy Spirit. We must fill with the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. దేవాన్ని అభిషేకం చేత నింపునైనా, దేవాన్ని శక్తి చేత నింపునైనా, నీ అభిషేకం చేత నింపునైనా, దేవాన్ని పరిశుద్ధాత్మ చేత నింపునైనా. అన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జ్వరం పాడైపోతుంది. నీ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రోగం పోతుంది. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థ వస్తుంది. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానం వస్తుంది. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. చెప్పండి. ఏం బంగారమ్మా నోరు తిరగట్లేదు? నువ్వు గట్టిగా చెప్పలేకపోతున్నా. మీరు గట్టిగా చెప్తే దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా నింపుతాడు. ఒకసారి చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. దేవుడు అభిషేకంతో నింపబడాలి, దేవుడి ఆత్మచేత నింపబడాలి. యాజ్ యు వాక్ ఇన్ ద స్పిరిట్, దేవుడి ఆత్మతో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏదో నడిచేరుకుంటే శవాలు పడిపోయి ఎగిసిపోయి వెళ్ళిపోతానండి. ఎంత విషయంలో నాయన మాట ఎలాంటి వెయ్యాలి పారిపో, వెయ్యాలి రాగానే మొట్ట రాసు కూడా లేదు. ఏమైనా అభిషేకంతో పారిపోవాలి. నీవు దగ్గరికి వెళ్ళి సార్ ఫస్ట్ వచ్చి చేసి ప్రార్థన చేసి ఇలా ఊపి 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 సీనే అవసరం లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్తావు. కానీ వెయ్యాలి గజ గజ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊర్లో ప్రయాణం వెళ్తున్నప్పుడు దెయ్యం పడ్డాడు వస్తాడు. దెయ్యం పడ్డాడు వచ్చి, అయ్యా దైవ కుమారుడా, దైవ కుమారుడు అంటాడు. దెయ్యం పడ్డాడు. మరి ఎలా తెలిసిపోయింది? ఎలాంటి పని చేసింది? మనం వెళ్తుంటే ఏం కుమారుడు అంటాను. సాయనాయే ఇది నాదేనే, ఇది నాతో సినిమా పెట్టేసిందే, ఇది నాతో తిరిగింది, ఇది కూడా అలా మొక్కులు తిరిగేసింది, ఇది కూడా డ్యాన్స్ చేసింది. సరేనే అంతే. అలాగుంటే ఇంకేం రాదు. దేవుని శక్తి నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి. ఆత్మపూర్వకమైన మనుషులారా మనం జీవిస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటున్నప్పుడు దైవ సన్నిధి జరుగుతుంది, దైవ కార్యాలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి, వ్యాపారాలు జరుగుతాయి, ఉద్యోగాలు జరుగుతాయి, అనేక గొప్ప కార్యాలు నీ మా జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో ఉన్నవారు దేవుని ఆత్మ చేత చాలా ఉన్నాయి. దేవుని ఆత్మ నింపబడేవారు ఇంకోరిని దేవుడి దగ్గర నడిపిస్తారు. ఒక కనీస స్వార్థ ప్రకటిస్తారు. ఏమమ్మా నువ్వు చెప్తున్నావా దేవుని స్వార్థ? నీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నావా? మీ ఇంటి పక్క వాళ్ళు చెప్తున్నావా? మీ వీధిలో వాళ్ళు చెప్తున్నావా? కూరగాయలు వేసినప్పుడు చెప్తున్నావా? నేనే కుమార్ గారు లైట్లు వేసినప్పుడు చెప్తున్నారా? స్వార్థ చెప్పాలా? ఎక్కడున్నా సరే దేవుని స్వార్థ చెప్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. అయ్యా ప్రభు నమ్ముకోండి, నేను ఎలాంటి జీవితం ఎంత పడిపోయిన స్థితి, నా దేవుడు నాకు మంచి బంగ్లా ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, రండి దేవుడి దగ్గరికి అని చెప్పగలిగే గట్స్ నీకు ఉండాలా?
దేవుని సేవ, దేవుని స్వాత ప్రకటిస్తూ ఉండాలి. అలాగే దేవుని సన్నిధికి అనేక మందికి నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు ఇంకేం చేస్తారంటే మందిరానికి ఖచ్చితంగా వెళ్తారు. ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు అని కనబడుతుంది 2:43 అపొస్తలుల కార్యములు. వారు దేవాలయంలో కూడుకొనుచుండగా మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు వారి వెంట జరుగుతూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏక మనస్కులే దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చాలు, ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు. నువ్వు ప్రతి దినము సత్యపడి దగ్గర డ్యాన్స్ చేస్తూ, ప్రతి దినము ఉచ్చిపడి దగ్గర డ్రింకులు తాగుతూ, ప్రతిరోజు డ్రింకులు తాగడం అనమాట. బాబు డ్రింకులు తాగాడు నాయన, ఒక్కొక్కలో థమ్సప్లో వెంట ఎక్కువ తాగకండి, జీవనకి పాడైపోదు. నీళ్ళు తాగండి. ప్రతిరోజు నేనేం చేస్తున్నావు? ప్రతిరోజు లేచినట్టే టీవీ ఆన్ చేస్తాం. ఆ టీవీ కూడా ఎలాంటి టీవీ? జడ్జిన కర్జనా అలాంటి సాంగ్లు వస్తుంది. ఆన్ చేతి చాలు సాంగ్, ఆన్ చేతి చాలు డీజే గుర్తిస్తుంది. ఆటో స్టార్ట్ చేస్తే చాలు గిప్ 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 అని గుర్తుంది. ఆ ఆటో కూర్చొనే ఉండలేము. మరి బాబు ఆపరా అంటే ఆడికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఆపుతాడు. ఒకరోజు ఆపుతావు, నీకు దిగుమంటావు అడిగాను. నువ్వు ఆపుతావు, దిగుమంటావు. నీకు బుద్ధి ఎంతండి? దిప్ 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 అని తల నొప్పాడతాడు. మా మెర్సీ కూడా ఎక్కిందట. ఒకరోజు ఏంటి ఒక ఆట ఎక్కాను బాబు, అది దంచేస్తుందా, దిగ్గొస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ ఆటలు వచ్చేవాళ్ళు. కానీ ఒక లేచినట్టే అదే పని. వాళ్ళ పని ఏంటంటే రోజు లెక్కనే వాళ్ళు అదే పని చేసుకోవాలి. టీవీ వేయడం, లేకపోతే పాటలు వేసుకోవడం, డ్యాన్స్ వేయడం. నాట్యం చేసుకో, దేవుని సార్ నీకు నాట్యవాడ, దేవుని నువ్వు ప్రార్థన చేసుకో. వారు ఏకమర్షి కూడుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇంట్లో కూడుకొనొచ్చు. రొట్టె విరిచి ఉంచినప్పుడు ఏం జరిగింది? మహత్కార్యాలు, సూచక్రియలు వారి వెంట జరిగాను. ఎన్నవచ్చినామా? 2:43. అదే నేను చెప్పాను. మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగాయి. ఎస్, నీ ద్వారా కూడా జరుగుతాయి. నీ ద్వారా కూడా స్వస్థ జరుగుతుంది. అమ్మా, నీ ద్వారా కూడా స్వస్థ జరుగుతుంది. హలో, నీ ద్వారా కూడా స్వస్థ జరుగుతుంది. యు మస్ట్ లే యువర్ హ్యాండ్ అండ్ ప్రే హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏమని జరిగిందంటే తాబీజు కట్టేసుకుంటారా చెప్తాడు. ఎవడో పడినవాడు అన్ఎడ్యుకేటెడ్ ఫూల్ ఎవడో చెప్తాడు ఆత్మీయ జీవితం బాగాలేడు పనిమాలాడు. ఎవడో చెప్తాడు, ఏం చెప్తాడంటే తాబీజు కట్టించుకోయే. ఇవి చెప్తే ఆత్మలో బాగా నమ్మకంగా ఉన్న ఆవిడ ఎవడో చెప్తాడు కట్టించుకోమని. ఇది కట్టించుకుంటుంది. మరొక 10 దెయ్యాలు తెచ్చుకొని ఇంట్లో కొడుతుంది. నీ జీవితాంతాన్ని జానింటే అర్థమవుతుందా? మన మావాడు కూడా మా బంధువే తాబీజు కంటే కత్తి తీసుకొచ్చి నేనే పోస్తాను. దావా దగ్గర అన్నాను. ఏంటి అన్నాను, ఇది అవుతాడు అని అన్నాడు. అనేక తినలేదు, చాక్ తీసుకురాలంటే పోస్తాను. ఆత్మీయ జీవితంలో ఎదిగే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా అంటే దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడతారు. దేవుని అభిషేకంతో నింపబడుతున్నప్పుడు, ఆత్మతో లీనమవుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ సన్నిధి చదువుతారు. మహత్కార్యాలు, సూచక్రియలు, వాట్ ఇస్ నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ కమ్ టు పాస్. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు జరగడం జరుగుతాయి. నువ్వు ఆత్మతో ఉంటే, నువ్వు ప్రార్థన ఉంటే, కన్నీరు కాల్చితే ఒకరోజు ప్రార్థన చేద్దాం, 1 రోజు ప్రార్థన చేయి. ఒకరోజు ప్రార్థన చేద్దాం, 4 రోజులు రావు. ఈ రోజు వచ్చేటట్టు మరి 4 రోజుల వరకు నీ బుక్ ఎక్కడుందో, నీ బైబిల్ ఎక్కడుందో, నీ పుస్తకాలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇంకేం జరుగుతుంది? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారు. ప్రతిరోజు దేవుని వాక్యం నెమరేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇంకా పట్టుపట్టు చదివి నేను వెళ్ళిపోతాను ముందుకి. ఇంకా చెప్పను కానీ ఆత్మజీవితంలో ఎదిగేవారు వారు ఆఫరింగ్స్ ఇస్తారు. ఆత్మజీవితంలో ఎదిగేవారు ఏం చేస్తారంటే దేవుడికి కాన్సెప్ట్ ఇస్తారు. దశభాగాలు ఇస్తున్నారా? ఎప్పుడైనా అయ్యా ఇవ్వండి పలానా విషయం వాడని ఎప్పుడైనా అర్పించారా? ఏమో బుక్ చేసుకోండి మీకు మీరే. ఎంతసేపు నాకు 2 సెట్లు ఉండి 2-3 సెట్లు ఉండి
దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. మీకు తెలుసా? ఈ మధ్య కొత్త బట్టలు వేసుకుంటున్నాను నేను, చూసారా? మీటింగ్లో కొత్త బట్టలు వేసుకోలేదా? చూసారా? ఎప్పుడు వేయలేదా బట్టలు? సడన్ గా ఒకరు పిలిచి అయ్యా రండి అని చెప్పి వెళ్ళి నాకు అన్ని కొనిసి పెట్టారు. ఆయన దొరకట ఆయన దొరక రాకముందే నా ఫ్రెండ్ ఒక పిలిపించి నాకు చాలా ఆశ్చర్యం. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ ఇచ్చావా? ఎక్కడైనా ఒక రుమాలు ఇచ్చావా? లాస్ట్ గారు వచ్చినప్పుడు వెల్కమ్ కి కాస్ట్లీ రుమాలు కొంతమంది తీసుకుని వెళ్ళి టవల్ తీసుకెళ్ళి ఇచ్చాను. ప్రతి నిమిషం సర్ప్రైజింగ్ గా బ్లెస్ చేశారు. కాస్ట్ గారికి తెలుసు నేను అంత రూపాయి ఎవరు ఇవ్వలేదు, ఆయన ఇవ్వలేదు. ఖర్చు 25,000 రాసి పంపించాం. గణేష్ గారు నేను ఇద్దరు చూసాం, మాకు ఇద్దరికే తెలుసు ఏం జరిగింది. నేనేమీ మాట్లాడలేదు. వీఆర్ గివింగ్ టు గాడ్. దేవుడికి ఇస్తున్నాం, దేవుడి సేవకుడికి ఇస్తున్నాం, దేవుడి సేవకుడికి కనపరుస్తున్నాం. పోదాంలో అన్ని పోదాంలు వేసిన అవసరం అండి. 1000 రూపాయలు అయింది, నేను సరలేదు సార్. నా కష్టాలు ఏదో ఖర్చు పెట్టాను దేవుడి సేవకుడు. ఎంత ఘనంగా చెప్పుకున్నాను. నేను ఎందుకు విషయాలు చెప్తున్నంటే సేవకులు కానీ కనపరచాలి. ఆత్మీయతలు ఉండేవాడు ఇస్తారు, ఆత్మీయతలు ఉండేవాడు ఎప్పుడు తీసుకోడు. నీ బతుకాలంతో తీసుకోవడమే ఎప్పుడు కూడా. నీవు కానీ ఆత్మీయతలు లేకపోతే అమ్మ ఇవ్వండి, అమ్మ కరివేపాకు తీయు, అమ్మ బియ్యం తీయు, అమ్మ నూనె తీయు, ఎవరు అడగద్దు. కన్నీరు ఖర్చు ప్రార్థన చేయండి. మీకు ఏదైనా లేకపోతే కన్నీరు ఖర్చు మాట్లాడి ప్రార్థన చేయండి. దేవా నాకు సహాయం చేయడం ప్రభావ దేవుడు అడిగి దేవుడు పొందుకోండి. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అంతేగాని అమ్మగారు 2 బియ్యాలు ఇవ్వండి, కేజీ బియ్యం తప్పు ఇవ్వటయ్యా. ఎప్పటి నుంచి నాయన అడుగుతున్నావు? 10 సంవత్సరాల నుంచి నువ్వు అడుగుకుంటున్నావు. అలాగా 10 సంవత్సరాల నుంచి ఎవరు వేస్తారో చూస్తున్నావా? నువ్వేం చేసావు? మనం ఏం చేసావు? దేవుడికి అసలు ఏం చేసావు? దేవుడికి ఇచ్చేవారు ఎవరు కూడా ఒకడు. దేవుడికి ఇచ్చేవారు ఎవరు కూడా లేని వారుగా ఉండరు. వాడు ప్రియమైన దేవుడిలాగా మనం ఏం చేయాలంటే ఆత్మజీవితం ఎదిగేవారు దేవుడికి సమర్పించుకుంటారు. వారి హృదయాలు సమర్పించుకుంటారు, వారి ఆత్మను సమర్పించుకుంటారు, వారి పనులు సమర్పించుకుంటారు. ఆత్మజీవితం ఎదిగేవాడు పనులు చేస్తాడు, సర్వ్ చేస్తాడు. ఆత్మజీవితం ఎదిగేవారు యేసుక్రీస్తు ప్రభువునే. శిష్యులు బాధలకు అడిగాడండి, నువ్వు నేను కాబట్టి ఒక నీళ్ళేదో బాబు అంటే వేయను, పాస్ గారు సహాయం చేయాలంటే చేయను, సైకిల్ తొక్కాలంటే సైకిల్ తొక్కం, లైట్ వేయాలంటే లైట్ వేయం. అయ్యా మీరే తెచ్చండి డేరాలు, సిగ్గులేదు చెప్తాను మళ్ళీ. డేరా తెచ్చండి అయ్యగారు ఎక్కడో ఊరి నుంచి వస్తారు, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి. అయ్యగారు డేరా తెచ్చుకొని అయ్యగారు మైక్ ఎత్తుకొని అయ్యగారు వాకింగ్ చెప్పి వెళ్ళిపోవాలి. మీరే చెప్తున్నారు, నాకు అర్థం. సేవ చేయొద్దు, పని చేయొద్దు, అబ్బాయి ఎక్కడబ్బా అని చెప్పుకోవద్దు. ఎక్కడో గణేష్ ఎక్కడ కొత్త వలస నుంచి వచ్చి లైట్ అట్టలా ఆయన మాకు ఏం సంబంధం అండి? నువ్వేం చేసావు? మీ కుటుంబంలో వాళ్ళు ఏం చేశారు? మీ పిల్లలు ఏం చేశారు? ఆత్మజీవితం ఎందుకు ఆ పని చేయరు, చెప్పరు. మనమే చేయాలి, మనమే సేవ చేయాలి. పరిస్థితులన్నీ సహకరించాలా, సర్ది పెట్టాలా, నీళ్ళు వేయాలా, నీళ్ళు తీసుకోవాలా, అన్ని కూడా సమగ్రపరిచి పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్. పోతే మళ్ళీ కొనుక్కోలేం. పైగా మైసర్ పెట్టాను, ఎంత కష్టం మైసర్ తీసుకురావదా, దాన్ని సహకరించుకోవాలా. ఒకరొకరు సహోదరులు చెప్పారు, నాయన కట్టండి. ఇదంతా ఆత్మజీవితంలో ఎదిగేవారు చేసే పనులు. ఇంకా ఆత్మజీవితంలో ఎదిగేవారు యథార్థంగా ఉంటారు. ఉన్నట్టుగా మాట్లాడుతారు, యథార్థంగా ఉంటారు, యథార్థంగా ఉండాలి. ప్రతి విషయం యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకా దేవుడి కోసం ఆత్మజీవితంలో ఎదిగేవారు దేవుడు వాక్యం కోసం ఆటలు ఉంటారు. వాక్యం ఎక్కడైపోతుందో అని బయటకు వస్తారు. కొంతమంది చూస్తాను, ఇంటికి వెళ్ళాలి, నేను ఇల్లుకి వస్తాను, రాత్రి అయిపోయినా సరే అంటే ఆయనకి ఏది ఆకలి లేదు మాట. గవ 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 రావాలి. 10 గంటలంటే 9:30 ఒక్క ఫ్యామిలీ వస్తున్నారండి, ఒకే ఒక ఫ్యామిలీ. ఆ పేర్లు చెప్పరు కానీ 9:30కే 9:45 ఉంటున్నారు, 10 గంటలకే ఉంటున్నారు. ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో వాక్యం కోసం పరుగులు పెడుతూ ఆకలి కొట్టు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఆత్మజీవితంలో ఎదిగేవాడు ఇంకో పని ఏం చేస్తాడు? వ్యతిరేకత ఉండదు. అమ్మో నేను పాస్ గారికి ఇచ్చేస్తాను, పాస్ గారు చేయలేదు, నువ్వు పాస్ గారికి కానీ చేస్తానని అనుకుంటే
శుద్ధ తప్పు. ₹1,00,000 1,00,000 ఇచ్చిన పాస్టర్ గారిని అనుకుంటే సున్నా. దేవుడికి ఇస్తున్నాం, దేవుడికి పని చేస్తున్నాం, దేవుడికి సేవ చేస్తున్నాం. కుర్చీలు ఎక్కడికి పాల్గొతున్నావు అంటే ఎవరు పడతావు? అలా చూసుకుంటారా? నువ్వే పెట్టి పెడతావు. నువ్వే కుర్చీ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైనా నీ జీవితంలో చర్చి తుడిసిన పాపాలు పోయిందా? ఎప్పుడైనా చర్చి తుడిసారా? ఒక 2-3 చెప్తున్నాను, 4 మిగిలిన ఎన్ని చర్చి కొట్టలేదు. పాస్ గారు దొరుకుతున్నాడు. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు గంట సేపు నేను తిరుగుతాను. అలా నాకు తప్పదు మరి. ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతే వాడి సాయంత్రం పోతున్నాను. ఎప్పుడైనా దేవుడి పని చేస్తున్నారండి. ఆత్మీయతలు ఎదిగేవారు ఇన్స్టా చేసుకొని పోసుకుంటారు, తులుస్తారు. అరే తొడండి రాజేంద్రంటే కొంచెం దొరికితే అయిపోయింది, కొంచెం కిటికీలు దొరికితే అయిపోయింది. దేవుడు ఎలా జీవిస్తాడు, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పని చేయాలి. దేవుడు పని చేస్తే, దేవుడు కార్యాలు చేస్తే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వేరికి దేవుడు అద్భుతం చేస్తాడు. మీరు చూడండి, వేరే రోజు తుడుస్తుంది. మేము గమనిస్తున్న ప్రతిదీ నిమిషం కూడా ప్రతిరోజు తుడుస్తుంది. అలాగే కొంతమంది ప్రతిరోజు తుడుస్తున్నారు. దేవుడు పని చేయాలి, దేవుడి పని సాగు చేయాలి. కష్టపడి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన పనులుగా ఉండాలి, దేవుడిని ప్రార్థించుకోవాలి, ప్రాముఖ్యంగా ఉండాలి, దేవుడే ముఖ్యంగా పెట్టుకోవాలి. న్యాయమైనటువంటి బంధాలు కలిగి ఉండాలి. దేవుని వైపే ప్రతిసారి చూడాలి. ప్రేమ కనికరం కలిగి ఉండాలి. ఏ సమయం అంతా నమ్మకాన్ని పొందకూడదు. మంచి వారిలాగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇతరులను అనేక మందికి ప్రభావితం చేయాలి. గురి కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ కనుకపడాలి. ఉపవాసాన్ని ప్రార్థించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఎదుగుతుండాలి. స్వార్థ కొరకు భారం కలిగి ఉండాలి. ఆత్మ కొరకైన భారం కలిగి ఉండాలి. పరిచర్యకి సిద్ధపడి ఉండాలి. రాబోయే దాన్ని ఎరిగి ఉండాలి. మంచితనం ఓపిక కలిగి దేవుని ఆరాధించే వారిగా ఉంటారు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితంలో ఎదిగేవారు వాళ్ళ బ్లెస్సింగ్స్ వారు చూసుకోరు. వారి కోసం, వారి పొట్ట కోసం వారు చూసుకోరు. ఈ అమ్మాయి దీవించబడాలి, ఈ బిడ్డలు దీవించబడాలి, ఈ బ్రదర్స్ దీవించబడాలి, వీరే అని చెప్పి ముందుకు ప్రోత్సహిస్తారు. అలాగే ముందుకు మనం ప్రోత్సహిస్తాం. కాబట్టి పిల్లలు ఏం పెట్టారా? ఆత్మీయ జీవితంలో ఎదిగేవారు, ఆత్మీయ జీవితంలో ఎదిగారు అని అనుకోవడానికి లక్షణం ఏంటంటే ఆత్మచేత నింపబడతారు. ఆత్మీయంగా ఉండేవారు ఆత్మచేత నింపబడతారు. ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. వాడి ప్రార్థనాపూర్వకంగా ఆత్మచేత నింపబడి దేవుడి యొక్క సన్నిధిలో అట్లాంటి విభేదాలు కూడా లేకుండా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ అనేక మంది నడిపిస్తూ సాక్షి జీవితాన్ని కలుగుతూ ఆత్మచేత నింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి నడిపించింది కాక ప్రార్థించేద్దాం. దైవ ప్రభువాని నామాన్ని స్తుతులు స్తోత్రాలు దేవా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి వందనాలు 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 తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కృప చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి.